చాలా విషయాల్ని వారికి సంబంధించి ప్రేరణగా తీసుకున్నటువంటి విషయాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత నాకు ఒక ప్రేరణ లభించింది, ఒక మార్గం లభించింది. సరే, ఎందుకంటే చాలా మందికి వివేకానంద గురించి, స్వామి వివేకానంద గురించి రకరకాలుగా అధ్యయనం చేస్తూ ఉంటాం. అంటే యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తిగా, దేశం నిరాశ నిస్పృహల్లో ముంచి ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి మార్గం అన్నిటికీ మించి ఒక ఆధ్యాత్మికత వేత్తగా కొంతమంది చూస్తారు. కాదు, అంతా మీలోనే ఉంది శక్తి, ఉన్నదంతా అని చెప్పేటువంటి ఒక సందేశం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ప్రతి అడుగులోనూ ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ఒక మానసికమైనటువంటి ఆనందం, ధైర్యం కలుగుతూ ఉంటుంది. నేనే కాదు, మహాత్మా గాంధీ కూడా ఒక మాట చెప్పారు, నాకు నిరాశ నిస్పృహలు ఆవరించినప్పుడు నేను వివేకానందుని యొక్క బోధనలు చదువుతాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు. 163 సంవత్సరాలు ఈ రోజుకి, కానీ ఇప్పటికీ కూడా అంతకు మించినటువంటి ఆ యువతకి కానీ దేశానికి కానీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి, ఇప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలే ఆదర్శం. నిజమే, వివేకానందుడు అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది యువకులు. యువకుల్ని తీర్చిదిద్దాలంటే వివేకానందుని యొక్క బోధనలు చదవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాటలు. అందుకనే ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్ఫూర్తి వివేకానందుని యొక్క బోధనలు, రచనలు. అందుకనే రెగ్యులర్ గా కూడా నేను చదువుకుంటా ఉంటాను. ఎందుకు మనందరము కూడా ఆయన్ని, ఇదేదో నేను చాలాసార్లు చెప్తాను, చాలా సమావేశాలు జరుగుతూ ఉంటాయి, కానీ నేను ఆత్మీయంగా ఆనందంగా జరుపుకునేటువంటి వేడుక ఏదైనా ఉందంటే వివేకానందుని యొక్క వేడుక. ఇంకా పెద్ద ఎత్తున వాస్తవానికి కార్యక్రమం నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్నటిదాకా వివిధ కార్యక్రమాల దృష్ట్యా బాగా అంతంతో మరి దగ్గర ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా పిలుచుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఇంత కార్యక్రమానికి ఎన్నో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి సమయాన్ని దీనికి సర్దుబాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి కృష్ణయ్య గారికి కానీ అలాగే విక్రమ గారికి కానీ నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు మన రాధికా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.